లోకమును ద్వేషించాను. నేను ద్వేషించినందుకు లోకములో ఉన్న వారందరూ నన్ను ఏం మాట్లాడుతున్నారు? పొగుడుతున్నారా? నన్ను ఏం చేస్తున్నారట? ద్వేషిస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నన్ను నిందిస్తున్నారు. అబ్బో మన కూడిదండే, అబ్బో మన కూర్చున్న దగ్గర కూర్చోడే, అబ్బో భక్తుడు బయలుదేరాడంట్లే అని యేసు ప్రభుని ఎగతాళి చేశారు. నిన్ను నన్ను చేయడం కాదు, యేసు ప్రభుని నిందించారు, యేసు ప్రభుని ద్వేషించారు, యేసు ప్రభుని అవమానపరిచారు. ఇప్పుడు అవమానపరిస్తే అదే దేవుడు అంటారు, నన్ను దూషించినట్లు, నన్ను దుర్భాషలాడినట్లు నన్ను అంగీకరించే బిడ్డలను కూడా లోకం ఏం చేస్తుంది? దుర్భాషలాడుతుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది, గేలి చేస్తుంది, ఎగతాళి చేస్తుంది. అయినను మీరు లోక సంబంధులు కారు. మిమ్మల్ని ద్వేషించారని, మిమ్మల్ని అవమానపరిచారని, మిమ్మల్ని నిందించారని అయ్యో ఇక దేవుడు వద్దు అని చాలించుకునే రోజులు కావు ఇవి. మీరు క్రీస్తు స్వరక్తము ద్వారా కడగబడిన, కొనబడిన సంఘం అని మీకు తెలిసినప్పుడు ఆ సంఘములో ఉన్న ఆ సత్యం, ఆ సంఘములో ఉన్న ఆ ఆశీర్వాదం, ఆ యేసయ్యలో ఉన్న ఆ పరిపూర్ణత అది ఏంటో సవివరణముగా నీకు అర్థమైనప్పుడు నీ అంతట నువ్వే లోకాన్ని ద్వేషిస్తావు. నీ అంత లోకములో ఉన్న అన్నయో గతించిపోతుంది, ఏదియో నిలబడదు. ఒక చాప ఎలా చుట్టబడుతుందో ఈ భూమి పంచవేంద్రములతో లయమైపోయే ఆ రోజు రాబోతుంది. ఆ రోజున, ఆ ఉగ్రత దినమున ఎవరు ఈ స్థలములో నిలబడలేరు. మనం కట్టే ఇల్లు, మనం సంపాదించే ఫలాలు, మనం కూడబట్టిన డబ్బు ఏది నీ జీవితానికి అది ఉపయోగకరంగా మారదు. బైబిల్ అంటుంది మన జీవితాలలో ఏది మనకు ఉపయోగం ఉండదు.